మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను అమలు చేస్తోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం విద్యాభివృద్ధికి పవిత్ర త్రివేణి సంగమమని ఆలపాటి అన్నారు. తెనాలి మండలం కొలకలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడని పేర్కొంటూ 1994 నుంచే విద్యారంగ అభివృద్ధికి ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. సమాజ వికాసానికి విద్యే పునాదిగా భావించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. పేద కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా మెగా పీటీఎం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా తల్లులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పిల్లల విద్యకు ప్రోత్సాహం అందిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆలపాటి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె శ్రీరమణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశాల ప్రాధాన్యతను గుర్తించి తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభివృద్ధిలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మౌలిక వసతులు, విద్యా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మండలంలో తల్లికి వందనం కార్యక్రమం పూర్తి స్థాయిలో అమలవుతోందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగితేనే, మానవ వనరులు పెరిగితేనే మనందరి యొక్క భవిష్యత్తు, సామాన్య మానవుడి యొక్క భవిష్యత్తు కూడా ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుందని చెప్పి నమ్మినటువంటి నాయకత్వంలో ఈ రోజున ఇలాంటి పీటీఎం, ఈ రోజున ఈ చిన్నారులు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మరి నాకైతే తెలీదు, నా చిన్నట్లో మా తండ్రి గారు కానీ తల్లి గారు కానీ నేను ఏం చదువుకున్నాను కానీ మా స్కూల్కి రావటం కూడా నేను డబుల్ డిగ్రీ చదువుకున్నాను. ఏ రోజు కూడా మా తల్లిదండ్రులు ఇది చదివావా చదవలేదా, నీకేమొచ్చింది ఏమి రాలేదు అని చెప్పి పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఈరోజు ఒక మనిషి ఎదగాలి అంటే చిన్నారి మనస్సుకి ఎలాంటి గాయం తగలకుండా తనలో ఉన్నటువంటి సృజనాత్మకతని, తనలో ఉన్నటువంటి మేధస్సుని పైకి తీసుకురావాలంటే ఇంట్లో తల్లిదండ్రులు, దేవాలయం లాంటి పాఠశాలలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా మరి ఈరోజు పిల్లలు ముగ్గురు కలిసి ఒక పవిత్ర సంఘం లాగా గంగా, యమున, సరస్వతి కలిస్తే ఏ రకమైనటువంటి పవిత్రత ఏర్పడుతుందో అలాంటి పవిత్రత మీ యొక్క జీవితాల్లో చేకూరటానికి ఈనాడు ఇలాంటి కార్యక్రమం ఈ రోజున తల్లిదండ్రులు, టీచర్లు, అదేవిధంగా పిల్లలు కలిసి చేసుకునే కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి తనయుడు, అదేవిధంగా విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేసే వారికి అత్యున్నతమైనటువంటి విద్యను ఎక్కడైతే నొసంగుతారో అలాంటి సింగపూర్ పంపించి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసుకొని రమ్మని చెప్పి ఈ రోజున టీచర్లను పంపించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాటి ప్రభుత్వం అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున తల్లిదండ్రులని కళాశాలలు, పాఠశాలలకు రమ్మని చెప్పి మా బిడ్డల భవిష్యత్తుని ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, పాత్ర ఏ రకంగా ఉండాలి అని చెప్పి వారు పడే తపన చాలా సంతోషంగా ఉంది. మీరు ఏ విశ్వాసంతో అయితే, నమ్మకంతో అయితే మీరు అత్యధిక మెజార్టీ ఇచ్చి మా నాయకత్వాన్ని మీరు అంగీకరించారో అదే విశ్వాసాన్ని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా విధానాలను రూపొందించి ప్రతి ఒక్కరికి కూడా
విద్యా విషయంలో మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి అన్ని రకాలుగా కూడా ఆదుకునేలాగా ఈ ప్రభుత్వం ముందుంది అని చెప్పి మనం చేస్తూ, ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమం పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, పిల్లల యొక్క ఆశలు అడియాసలు కాకూడదు, పిల్లల యొక్క కోరికలు ఎక్కడ కూడా మరి నష్టం జరగకూడదు. ఈ రోజున మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఈ బాలబాలికలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి, అదేవిధంగా తల్లిదండ్రులకి హృదయపూర్వకమైన తల్లిదండ్రులకి నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం, ఎందుకు చేస్తూ ఉంది, ఎవరి కోసం చేస్తూ ఉంది, గతంలో ఏదైనా ఎవరైనా చేశారో ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకు చేయలేకపోయారు, ఇవాళ వీళ్ళ యొక్క దార్శనికత ఏంటి, వీళ్ళ యొక్క ఆలోచన ఏంటి, వీళ్ళ యొక్క విధానం ఏంటి, వీళ్ళు ఈ యొక్క ఆలోచనతో స్వార్థపూరితమైన ఆలోచన ఉందా, లేకపోతే ఈ సమాజంలో మనందరినీ కూడా అభివృద్ధి చేయడానికి చేస్తున్నటువంటి ఆలోచన, ఈ రకమైనటువంటి ఆలోచన మీ అందరూ పెద్దలు చేయాలని, మీకోసం, మన కోసం, ఈ సమాజం కోసం, ఈ సమాజం అభివృద్ధి చెందితే ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజంలో మనందరం కూడా ఆనందంగా జీవించేలాగా, ఇవాళ ఆనందంగా జీవించేలాగా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. మరి ఈ రోజున ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఈ రోజు వరకే ఉపయోగించుకోవటమే కాదు, ప్రతినిత్యం మీ బాధ్యతలను విస్మరించకుండా బిడ్డల యొక్క భవిష్యత్తుకి శ్రీకారం చుట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమం ఏర్పరిచినటువంటి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, మీ అందరికీ కూడా తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ, సంవత్సరానికి మనం మినిమం 2 సార్లు ఈ మీటింగ్ని నిర్వహించుకుంటున్నాం. అది ఒక పండగలాగా. అది ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఎన్నో పథకాలు, విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను చేపట్టారు ఈ 2 సంవత్సరాల్లో. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ధీటుగా ఎక్కడా తీసుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్లో కానీ, అలాగే పోషకాహారాన్ని, మిడ్ డే మీల్స్ అని, చిక్కీలు అన్నీ అందించడాల్లో కానీ, అలాగే ఇంకా ఇతర ఏ సౌకర్యాల విషయంలో అయినా కూడా, ముఖ్యంగా మీ ట్యాబ్స్ సపోర్ట్ చేయడం, అన్ని విషయాల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం ఇంకా అధికంగానే ఇక్కడ సౌకర్యాలని కల్పించడం జరుగుతుంది. అభిప్రాయం అంటే కొంచెం ఇంకా అటెండెన్స్ బెటర్గా ఉండాలి. అంటే ఇది మీరు ఒక మీటింగ్కి వస్తున్నారు అన్న ఉద్దేశంతో కాకుండా, మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ గురించి మీరు అడిగి తెలుసుకోవడానికి, అలాగే మీ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇది ఒక వేదిక. సో మీరు అడిగితేనే కదా మాకు అకౌంటబిలిటీ ఉండేది. మీకు ఏం కావాలో చెప్పాలి, ఎక్కడ మీకు మీ సలహాలు ఇంకా మీ పిల్లల్ని బెటర్గా ఇంప్రూవ్ చేయడానికి మేము ఏం చేస్తే బాగుంటుందో ప్రభుత్వ అధికారులకి చెప్తే ఇంకా బెటర్గా మేము పనిచేయగలుగుతాం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, నేను అదే చెప్తున్నాను కదా, క్యాజువల్ మీటింగ్లా కాకుండా ఇది మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి మీ దగ్గర నుంచి. అప్పుడు ఇంకా సక్సెస్ఫుల్గా మేము రన్ చేయగలుగుతాం. విద్య అనేది ఒక మంచి పెట్టుబడి కనుక ఇప్పుడు పెట్టినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు మరి అనేక రంగాలలో నిష్ణాతులు అవుతారు. మరి ఏ రంగం కావాలంటే ఆ రంగాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని అభివృద్ధి చెందుతారనేటువంటి ఆలోచనతోటి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువకులు, ఉత్సాహవంతులు, మన మానవ వనరుల శాఖ మార్చులు మరి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి విద్యాశాఖలో చాలా సంస్కరణలు రావటం అనేది జరిగింది. మరి ప్రతి తల్లి తన యొక్క బిడ్డని చదివించాలి. ప్రభుత్వం విద్యకి ఒక పెద్దపీట వేసి ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఒక పండగ వాతావరణంలో మెగా పీటీఎం, మరి ఒక పెద్ద మరి పీటీ అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూర్చుంటే మరి పిల్లల యొక్క మరి అభ్యసన సామర్థ్యాలు అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్, ఒక మంచి ప్రోగ్రెస్ కార్డును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా తల్లికి వందనం డబ్బుల్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మన ప్రభుత్వం మీ యొక్క అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు, ఈ రోజు వరకు కూడా మరి డబ్బుల్ని మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా లీప్ యాప్ ద్వారా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. మన మండలంలో 32,000 మంది పిల్లలుంటే దాదాపు 30,000 మంది పిల్లల యొక్క తల్లులు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లోనే తల్లికి వందనం ఎనేబుల్ అయినటువంటి సమాచారాన్ని చూసుకొని ఎంతో సంతోషపడ్డారు తల్లులందరూ కూడా. వాళ్ళ యొక్క ముఖంలో ఆనందాన్ని చూడటం జరిగింది. అదేవిధంగా మరి RTE 12(1)C ద్వారా మరి కొంతమంది విద్యార్థులు ఉచిత విద్యకి ఎంపిక కావడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలో. వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు వాటికి కూడా మరి ప్రభుత్వం వారి యొక్క అకౌంట్లోనే డబ్బులు జమ చేయడం అనేది జరిగింది. విద్యకి ఎక్కడ మరి ఆటంకం లేకుండా
విద్య పరిపుష్టంగా ఉండాలి అంటే ఆర్థిక పరిపుష్టి కూడా తల్లి చెందాలని చెప్పేసి తల్లి యొక్క అకౌంట్లోనే డబ్బులు వేసి వాళ్ళ యొక్క మోములో చిరునవ్వుని చూడటం అనేది జరిగింది. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.